ఈ కష్టం పగోడి కూడా రాకూడదు. ఏం చేస్తున్నామో, ఎంత చేస్తున్నామో, ఎంత తీసుకుంటున్నామో, దేనికి వాడుతున్నామో అర్థం కాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అమరావతి రాజధాని అన్నారు. ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటే ఆ రాజధాని పూర్తవుతుందో వాళ్ళకు ఒక స్పష్టమైన అంకె లేదు. నచ్చింది చెప్తా ఉన్నారు, నచ్చింది చెప్పుకుంటూ పోతున్నారు. అడిగినోనికి 99 పైసలు, అడిగినోనికి ఫ్రీగా, అడిగినోనికి రూపాయి. ఎన్ని వేల ఎకరాలు కావాలంటే అన్ని వేల ఎకరాలు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు, అంతే. ఇది జరిగేది. దీనికి సంబంధించి రెండవ విడత భూసేకరణ జరుగుతుంది. అంటే ఫస్ట్ తీసుకునే 33 వేల ఎకరాలు కాదు, ఇంకొక 30,000 40,000 తీసుకురాలా, మనమ్మ చించి పాడేస్తా, అది అండి ఇది అని చెప్పి మళ్ళీ రైతుల మీదకి ఒక బ్రహ్మాస్త్రం వేసారు చంద్రబాబు నాయుడు గారు. మీరు హామీ ఇస్తున్నారని మేము అంటే అగ్రిమెంట్ లో పెట్టమంటున్నాం అండి. దాంట్లో తప్పే ఉంది అంటున్నాం మేము. సేమ్ యాజ్ లీజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏవైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా. వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? పండితుతో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అట్లా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను అడిగాను. ఆయన 3 రాజధానులు పాట పెట్టి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే ఇప్పుడు వచ్చే అభివృద్ధి రాజధాని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టే అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అభివృద్ధి కార్యక్రమం గురించి రాజధాని ప్రాంతంలో వడ్లమాను గ్రామంలో భూసేకరణ కోసం మంత్రి నారాయణ గారు వెళ్ళడం జరిగింది. రైతులు ఏమంటున్నారంటే, అయ్యా ఈ నమ్మకాలు అపనమ్మకాలు పక్కన పెడితే రేపు ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి? మీరు మా భూములు తీసుకుంటా ఉన్నారు, మాకేందేందో ప్రామిసులు చేస్తూ ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు. మీరు ఏ చెప్పినా ఆ మాటగా కాకుండా బాండ్ల రూపంలో మాకు ఇవ్వండి. అంటే కూటమి ప్రభుత్వం మీద ఆ రాజధాని ప్రాంత ప్రజలకు నమ్మకం లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది కొనసాగుతుందా లేదా, పరిస్థితి ఏంటి అనేది ఆగమ్య గోచరంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి రైతులు ఫస్ట్ పేజ్ కావచ్చు, సెకండ్ పేజ్ కావచ్చు, ఎవరికి సరైన అవగాహన లేదు, స్తబ్దుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు. మీరు చెప్పే ప్రతి మాట ప్రతి హామీ మాకు బాండ్ల రూపంలో అగ్రిమెంట్లు చేసి ఇవ్వండి, అలాగైతే ముందుకు వెళ్తాం, లేదంటే లేదు అని ఖరాఖండిగా రాజధాని ప్రాంత రైతులు మంత్రి నారాయణతో చెప్తా ఉన్నారు. ఇది అసలు విషయం.